ప్రజలకిచ్చే పథకాలు ఎవరి కడుపు నింపుతున్నాయి? ప్రజలకా, నాయకులకా? ఉచితాల మీద సుప్రీం ఇవాళ సీరియస్ అయింది. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. రాష్ట్రాలపై మరి ఇది రేపు కొరడాగా ఏమన్నా మారబోతుందా అన్న భయం కూడా నెలకొనుంది. దీనికి మగధ ఒక 6 సూత్రాల సూచన చేస్తుంది. టెక్నాలజీని, మారుతున్న పరిస్థితుల్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రాలు ఇదే పద్ధతిలో, అంటే ఇదే పథకాలు ఇస్తున్నాము అనే పద్ధతిలో గనక వెళితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది. అలాగే అసలు ఏం జరుగుతుంది? దేశానికి కొరకరాని కొయ్యలుగా నిజంగా రాష్ట్రాలు మారుతున్నాయి. రాష్ట్రాల అప్పులతో దేశం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా పరిస్థితి తయారైంది. ఎవరి చేతికి ఎంత దొరకగలుగుతుందో అంత అప్పులు చేసేస్తున్నాయి రాష్ట్రాలు. ఎందుకు ఈ అప్పులు అంటే వాళ్ళు చెప్పే సమాధానం పథకాల కోసం. ప్రజలు, పథకాలు, అప్పులు, అప్పు భారం రాష్ట్రం పైన అంటే మళ్ళీ ప్రజల పైన అనేది ఓపెన్గా బాహాటంగా చెప్పేస్తున్నారు. అయితే దీని మీద ఇప్పటికే 2-3 సార్లు సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇవాళ ఈ విషయం మీద చాలా గట్టిగానే స్పందించినట్టుగా తెలుస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు అమలు చేస్తున్న ఈ ఉచిత పథకాలు, ఫ్రీబీస్ పంపిణీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై పడుతున్న ప్రభావం మీద ఆందోళన వ్యక్తం చేసింది ఇవాళ సుప్రీంకోర్టు. ఉచిత పథకాల ద్వారా వనరులను ఎలా పంచిపెట్టుతున్నాము, అలాగే ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపరిచే విధంగా ఏమైనా ఉన్నామా? ఉదాహరణకు నిరుద్యోగ భృతి లాంటి ప్రణాళికాబద్ధమైన విధానాలను అసలు రాజకీయ పార్టీలు తీసుకురాగలుగుతున్నాయా? ఎందుకు తీసుకురావడం లేదు? ఇలాంటి అనేకమైన సూటి ప్రశ్నలను దేశంలోని ఏ ఒక్క రాష్ట్రాన్నో టార్గెట్ చేస్తున్నట్టుగా కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా సూటిగా ప్రశ్నించారు ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి CJI సూర్యకాంత్. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇలాంటి భారీ ఉచిత పంపిణీలు దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయి అన్నారు. ప్రజలకు సహాయం చేయడం రాష్ట్రం బాధ్యతే, కానీ ఈ ఉచిత పథకాల లాభాలు పొందుతున్న వాళ్ళ పరిస్థితి కూడా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా అనేది ఆయన సూటి ప్రశ్న. అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్వయంగా ఆ రాష్ట్రాల్లోని పరిస్థితులు, అప్పులు, పథకాల ద్వారా జరుగుతున్న పరిస్థితుల్ని మాట్లాడారంటే ఇది రాష్ట్రాలు అర్థం చేసుకోవాలి. దీన్ని లైట్గా తీసుకోకూడదు. అలాగే ప్రజలకు కూడా అర్థం కావడానికి మగధ న్యూస్ ఎక్స్క్లూజివ్గా కొన్ని విషయాల్ని